హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో జిమ్ లో జాయిన్ అయినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే డ్రెస్, ఫుట్ వేర్ లాంటివి మనకి కంఫర్టబుల్ గా ఉన్నాయా, కరెక్ట్ గా వేసుకున్నామా లేదా అని చెప్పి. ఎందుకంటే మనం వేసుకునే షూస్ వల్ల మన కాళ్ళ పైన ఎక్కువ ఎఫెక్ట్ పడి మనం మన బాడీకి మంచి చేయాలని జాయిన్ అయితే లేనిపోని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. జనరల్ గా మనం ఇంట్లో హార్డ్ సర్ఫేస్ పైన నడుస్తూ ఉంటాము, అంటే టైల్స్ ఇవన్నీ కూడా హార్డ్ సర్ఫేస్ కదండి, అట్లాంటి వాటిపైన నడుస్తూ ఉంటాం. బట్ వాకింగ్ చేసినా, జాగింగ్ చేసినా, లేదా జిమ్ లో ఏమైనా వర్కౌట్స్ లాంటివి చేసినా ఫుట్ వేర్ మనకి ప్రాపర్ వేసుకోవాలన్నమాట. అది జాగింగ్ అనే కాదండి, జిమ్ అనే కాదు, ఏదైనా స్పోర్ట్ ఆడినా సరే దానికి సంబంధించిన షూస్ వేసుకోవాలి. సో షూస్ లో ఏంటంటే చాలా రకాలు ఉంటాయి. సో నేను యూజ్ చేసే షూస్ కి ఏంటంటే కొద్దిగా హీల్ వచ్చి ఉందనమాట, లోపలంతా ఫోమ్ ఉంది. అయితే మా జిమ్ ఇన్స్ట్రక్టర్ చూసి అన్నారు, మీ షూస్ చేంజ్ చేయండి, ఇవి మేబీ లాంగ్ రన్ లో ఏమైనా ప్రాబ్లం కావచ్చు, ఇట్లాగా ఎక్కువ హీల్ ఉన్నాయి అట్లాంటివి యూజ్ చేయకపోవడమే బెటర్ అని అన్నారు. సో ఐ థాట్ ఆఫ్ ఆర్డరింగ్ జిమ్ షూస్, పర్ఫెక్ట్ జిమ్ షూస్ ఆర్డర్ చేసుకుందాము అని అనుకున్నా. అందుకని నేను బ్రాండెడ్ స్టఫ్ కే వెళ్ళానండి. ఇదిగోండి ప్యూమా షూస్ ఆర్డర్ చేసుకున్నాను. సో వి ఆల్ నో ప్యూమా ఎంత మంచి కంపెనీయో. ఇవి యాక్చువల్లీ నేను డైరెక్ట్ గా షోరూమ్ లోకి వెళ్ళి చూస్తే వీటి ప్రైస్ 4300 రూపీస్ ఉన్నాయండి. వేసుకొని చూసాను కూడా, చాలా కంఫర్టబుల్ గా అనిపించినాయి, చాలా లైట్ వెయిట్ అనిపించినాయి. సో జిమ్ కి పర్ఫెక్ట్ అని అనిపించింది. బట్ 4300 పెట్టి షూస్ కొనాలా అని అనుకున్నా. ఇంటికి వచ్చేసిన తర్వాత అమెజాన్ లో చెక్ చేస్తే మంచి ప్రైస్ ఉన్నాయండి, అరౌండ్ 1800 కో 2000 కో ఉన్నాయి అంతే. నేను ఈ లింక్ ఇస్తాను చూడండి, చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి అనమాట. సో వెంటనే నేను ఆర్డర్ చేశాను. సేమ్ నేను షోరూమ్ లో ఏవైతే చూసానో అలానే ఉన్నాయి ఎగ్జాక్ట్లీ అనమాట. సో చాలా బాగా అనిపించినాయి, చాలా హ్యాపీగా కూడా అనిపించినాయి. అండ్ న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాయి, ఎందుకంటే జనవరి 1 తర్వాత ఇవి వేసుకోవడం స్టార్ట్ చేద్దామని అనుకున్నా, ఇంతవరకు వేసుకోలేదు. సో జనవరి 1 కోసం వెయిటింగ్ అనమాట, తర్వాత నుంచి వేసుకుందాము అని చెప్పి. సో ఇన్ కేస్ మీరు కనుక జిమ్ కోసం కానీ, లేదంటే ఏదైనా స్పోర్ట్ యాక్టివిటీ కోసం కానీ, వాకింగ్ కోసం కానీ షూస్ చూసినట్లయితే కనుక డెడికేటెడ్ గా వాటికి మాత్రమే ఆ షూస్ అన్నట్లుగా ఉంచుకోవడం బెటర్. సో నేను అందుకనే ఇవి నా జిమ్ షూస్ అన్నట్టుగా, డెడికేటెడ్ ఫర్ మై జిమ్ అనమాట, అలాగా అనుకుంటున్నాను ప్రస్తుతానికి. అలా ఇవి తీసుకున్నాను. సో బాగున్నాయి షూస్. ఏంటంటే మనం పర్ఫెక్ట్ సైజ్, నేను ఆల్రెడీ అమెజాన్ లో ఇంతకు ముందు కూడా షూస్ ట్రై చేసి ఉన్నాను కాబట్టి నా సైజ్ కి పర్ఫెక్ట్ సైజ్ వచ్చేసింది. నా సైజ్ అయితే 5 అండి, UK 5 అనమాట. సో పర్ఫెక్ట్ గా సరిపోయినాయి, ఎవ్రీథింగ్ వాస్ గుడ్ అండ్ ఐఎమ్ సూపర్ 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 హ్యాపీ. యాక్చువల్లీ మా వారు ముందే అన్నారనమాట, మంచి బ్రాండెడ్ షూస్ తీసుకో అని చెప్పి. నేనే వద్దులే అని ఉన్నవాడితో పని కానిచ్చేద్దామని అనుకున్నాను. బట్ శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదని అంటారు చూడండి, అలాగే మా జిమ్ ఇన్స్ట్రక్టర్ చెప్తే గానీ నా బ్రెయిన్ లోకి వెళ్ళలేదు అనమాట. సో అందుకని ఇప్పుడు బ్రాండెడ్ షూస్ కొన్నాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు జిమ్ వేర్, మనం వేసుకునే బట్టలు కూడా కంఫర్టబుల్ గా ఉండాలి కదా. నేను ఆల్రెడీ ఇంతకు ముందు 2 పేర్స్ ఆర్డర్ చేశాను, అవే వేసుకుంటున్నాను. బట్ జిమ్ వేర్ ఏంటంటే మనం ఎవ్రీడే వాషింగ్ చేసేస్తూ ఉంటాము. సో మంచిగా మన్నే తీసుకోవాలి. సో అందుకనే మా వారు బ్రాండెడ్ తీసుకోమనంటే ప్యూమాలోనే తీసుకున్నాను. ఇదిగోండి, ఇది ప్యూమాలోనే లెగిన్ అనమాట. చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి, అసలు ఎంత బ్రీతబుల్ గా ఉంటుందో. జనరల్ గా మనకి టైట్ ఫిట్టింగ్ లాంటివి వేసుకుంటే పట్టేసినట్టుగా ఉండడం అలాంటివి ఉంటాయి కదా, అస్సలు 1% కూడా అలా లేదనమాట. చాలా డిఫరెన్స్ అనిపించింది. ఓహో బ్రాండెడ్ అంటే ఇదేనమాట అని అనుకున్నాను. సో ఇది మెరూన్ కలర్ పైన, కింద మాత్రం ఇలాగా ప్యూమా అని గోల్డ్ కలర్ తో వచ్చింది. అంటే బ్రాండ్ కొనుక్కున్నప్పుడు మరి ఆ సింబల్ ఎక్కడో అక్కడ కనిపించాలి కదా, అందుకని ఇలా తీసుకున్నా. చూసారు కదా క్లియర్ గా కనిపిస్తుంది ప్యూమా అని. సో అందుకని ఇలా తీసుకున్నా. చాలా కంఫర్టబుల్ గా ఉందండి. లెగ్స్ ఫోల్డ్ చేసినా, కింద కూర్చున్నా, ఏదైనా అసలు ఎంత బ్రీతబుల్ గా, ఎంత స్ట్రెచబుల్ గా, వెరీ 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 కంఫర్టబుల్. సో ఈ లెగిన్ ఒకటి తీసుకున్నా అనమాట. అండ్ దీనిపైకే 2 టాప్స్ కూడా తీసుకున్నాను. ఒకటేమో ఇది ఇలా పింక్ కలర్ లో తీసుకున్నా. ఇదేంటంటే లూజ్ ఫిట్టింగ్ తో వస్తుంది అనమాట. నేను వేసుకుంటే ఎలా ఉంది అన్నది పక్కన ఇన్సర్ట్ చేస్తాను, చూస్తే మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో ఇలా ఒక లూజ్ ఫిట్టింగ్ ఒకటి తీసుకున్నా, ఎందుకంటే తీసుకున్నా అనమాట. ఇది కూడా అందుకే ప్యూమాలో తీసుకున్నా. 2 తీసుకున్నాను టీ షర్ట్స్. ఇదిగోండి, ఇది ఇంకొకటి, ఇది కూడా ప్యూమాలోనే ఇంకొక టీ షర్ట్. ఇందులో ఏం చేశారంటే అది లూజ్ ది తీసుకున్నా కదా, అందుకని ఒకటి ఫిట్టింగ్ తీసుకున్నా అనమాట. సో ఇది ఫిట్టింగ్ తీసుకున్నానే కానీ పొట్ట దగ్గర కొంచెం టైట్ అయినట్టుగా అనిపించింది. వేసుకుంటే ఎలా ఉందో పక్కన ఇన్సర్ట్ చేస్తాను చూడండి. పొట్ట దగ్గర కొంచెం టైట్ అయ్యి కొద్దిగా పొట్ట కనిపిస్తుంది అనమాట. సో మంచిగా వర్కౌట్ చేసి ఆ పొట్ట తగ్గించుకున్నాక ఇది వేసుకోవాలేమో అని అనిపించింది. అంటే జనరల్ గా కొన్ని బట్టలు కూడా మనల్ని పుష్ చేస్తాయి అంటారు చూడండి, అలాగా
పొట్ట తగ్గాలి అన్న దీంతో ఈ టీషర్ట్ ఫిట్టింగ్ ఉన్నా సరే నేను ఉంచాను, లేకపోతే ఎక్స్చేంజ్ చేసేదాన్ని. కానీ లేదు, తగ్గించాలి. ఏదైనా మనకి అలాంటిది వేసుకుంటేనే కదా తెలుస్తుంది. ఇట్లాంటిది లూజ్ గా వేసుకున్నాను అనుకోండి, తగ్గిందో లేదో కూడా తెలియదు. సో అందుకని ఒకటన్నా అలా ఉండాలి అని చెప్పి ప్యూమాలోనే బ్లాక్ కలర్ టీషర్ట్ ఇది ఒకటి తీసుకున్నా. ఇవన్నీ ఏంటంటే స్వెట్ ని పీల్చుకుంటే అండ్ వెంటనే డ్రై అయిపోతాయి అనమాట, మనకి తడిగా వెట్గా ఉన్న ఫీలింగ్ రాదు. అందుకే ఇది స్పెషల్లీ ఫర్ జిమ్ వేర్ అనమాట ఇది. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో పొట్ట తగ్గాలి, ఈ టీషర్ట్ వెయ్యాలి, తగ్గేదెలా. సో ఇవి నేను తీసుకున్న జిమ్ వేర్ అండి. అవి కూడా బ్రాండెడ్ వే తీసుకున్నాను, ప్యూమావి. అండ్ రీసెంట్ గా నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు హెయిర్ ప్రొటెక్టర్ స్ప్రే వాడాను. సో అది ఏం వాడారు నన్ను కూడా అడిగారండి. ఇదిగోండి, ఇది ట్రెస్సెమే అది యూజ్ చేశాను అనమాట, హీట్ ప్రొటెక్ట్ స్ప్రే ఇది. అంటే మనం హీటింగ్ టూల్స్ ఏవి వాడినా, అంటే హెయిర్ డ్రైయర్స్ కానివ్వండి, హెయిర్ స్ట్రైట్నర్స్ కానివ్వండి, కర్లర్స్, హెయిర్ వాల్యూమైజర్స్, ఇలాంటి వేడివి ఏవి యూజ్ చేస్తున్న జుట్టుకి ఈ స్ప్రే ఇదనే కాదు, ఎనీ హీట్ ప్రొటెక్ట్ స్ప్రే యూజ్ చేయడం బెటర్ అని అంటారు. లేకపోతే హీట్ వల్ల మనకి హెయిర్ డ్యామేజ్ అవుతుందైతే మనందరికీ తెలుసు కదండి. సో ఆ డ్యామేజ్ అరికట్టడానికే ఈ హీట్ ప్రొటెక్ట్ స్ప్రే అనమాట. ఒక ప్రొటెక్టివ్ లేయర్ ని ఇస్తుంది హెయిర్ కి. దాని వల్ల మనం హీట్ తో ఏమన్నా స్టైలింగ్ లాంటి ఏమన్నా చేసినా హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో అందుకని ఒకటి ఉంటే బెటర్ కదా, ఎందుకంటే మనం ఎప్పుడో జన్మానికో శివరాత్రి లాగా ఎప్పుడో యూజ్ చేస్తాం ఈ హీటింగ్ టూల్స్ లాంటివి. సో అప్పుడన్నా ఆ కొద్దిగా డ్యామేజ్ అవ్వకుండా అన్న కాపాడుతుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నా అనమాట ఇది హీట్ ప్రొటెక్ట్ స్ప్రే ఫర్ హెయిర్. అండ్ నెక్స్ట్ మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు నేను మా సిస్టర్ ఒక ఫంక్షన్ కి అటెండ్ అయ్యాం. ఆ బ్లాగ్స్ కూడా మీతో షేర్ చేశాను కదండి. మా సిస్టర్ ఒక బెల్ట్ పెట్టుకున్నారు, అది నేను అమెజాన్ లోనే పర్చేస్ చేశాను. నేను డ్రెస్ పైన పెట్టుకున్నాను అనమాట ఇంతకు ముందు, అది తీసుకొని వెళ్ళాను. ఆ బెల్ట్ వల్ల లుక్ చాలా ఎన్హాన్స్ అయినట్టుగా అనిపించింది. సో మా చెల్లికి బాగా నచ్చింది, అది జాతీయం చేసింది. సో అదే ఉంచేసుకుంది. అందుకని అట్లాంటి బెల్ట్ ఇంకోటి ఉంటే బెటర్ కదా అని ఇంకొక బెల్ట్ ఆర్డర్ చేశాను. ఈ బెల్ట్స్ ఏంటంటే మనకి మొత్తం ఇలా ఎలాస్టిక్ తోటి వస్తాయి. సో ఏ సైజ్ వాళ్ళైనా సరే హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అది, కాకపోతే ఇక్కడ అంతా కొంచెం డిజైన్ లాగా వచ్చింది అన్నమాట, ఫ్లవర్ ప్యాటర్న్ లాగా. ఆ ఫోటో ఉంటే ఇక్కడ ఇన్సర్ట్ చేస్తానులేండి. సో నెక్స్ట్ ది ఇలా తీసుకున్నా, జస్ట్ సింపుల్ డిజైన్, ఒక 2 సి అటు ఇటు ఇలాగా సి షేప్ లో ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా సింపుల్ డిజైన్ ఉన్న ఒక బెల్ట్ అయితే ఆర్డర్ చేశాను. బెల్ట్స్ వల్ల ఏంటంటే మనం నార్మల్ శారీ లేదా నార్మల్ ఫ్రాక్ ఏదైనా సరే దాని లుక్ చాలా ఎన్హాన్స్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. ఒక ట్రెండీ లుక్, ఒక డిజైనర్ లుక్ రావాలి అని అంటే ఇట్లాంటి బెల్ట్ ఏదైనా ఒకటి ఉంటే బెటర్ అని అనిపిస్తుంది. బెల్ట్ లో కూడా మనకు చాలా రకాల కలర్ ఆప్షన్స్, డిజైన్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ బ్లాక్ అయితే మోస్ట్ ఆఫ్ ద శారీస్ అండ్ డ్రెస్సెస్ పైకి వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో ఐ థాట్ ఆఫ్ మళ్ళీ ఆర్డరింగ్ బ్లాక్. ఇవేంటంటే మనకు వెస్ట్రన్ టైప్ డ్రెస్సెస్ పైకి వెళ్ళిపోతాయి, లాంగ్ ఫ్రాక్స్ పైకి యూజ్ చేసుకోవచ్చు, శారీస్ పైకి ఇన్ కేస్ బ్లాక్ ఉంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని ఇది ఒక బెల్ట్ అయితే ఉంటే బెటర్ అని ఇలా ఆర్డర్ చేశాను అనమాట. సో దీనిలో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అలా ఉన్నాయి, మీకు ఏదైనా స్పెసిఫిక్ ది కావాలంటే అలా కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది లగ్జరీ పర్ఫ్యూమ్ గిఫ్ట్ సెట్ అండి. అంటే పర్ఫ్యూమ్స్ అన్నమాట. అది కూడా 4 పర్ఫ్యూమ్స్ ఉంటాయి ఇందులో. రోజ్, గ్లామ్, డేట్, సెనోరిటా అని 4 పర్ఫ్యూమ్స్ ఉంటాయి. ఈచ్ వన్ 20 ml అనమాట. ఇది బెల్లా వెటా లగ్జరీ పర్ఫ్యూమ్స్. ఇది ఏంటంటే యాక్చువల్లీ పర్ఫ్యూమ్స్ లో కూడా మనకి హిస్, హర్ అని 2 రకాలు ఉంటాయి. అంటే లేడీస్ కి, జెంట్స్ కి సెపరేట్ గా ఉంటాయి వాళ్ళు యూజ్ చేసే పర్ఫ్యూమ్స్ వాళ్ళ స్మెల్ బట్టి. సో మా వారికి ఏంటంటే అందరు కార్పొరేట్ ఆఫీసులో తెలిసే ఉంటుందిలేండి, సీక్రెట్ శాంటా అని ఒక గేమ్ జరుగుతుంది క్రిస్మస్ న్యూ ఇయర్ మధ్యలో. సో అప్పుడు మనకి ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి మనం గిఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. మనం ఏమి డిస్క్లోజ్ చేయం, పలానా గిఫ్ట్ ఇచ్చాం, పలానా వాళ్ళకి ఇచ్చాం, ఇలాంటివి ఏమి చెప్పరు. జస్ట్ ర్యాప్ చేసేసి వాళ్ళ పేరు రాసి అక్కడ పెట్టేసేయాలి. ఎవరు ఇచ్చారు ఏంటి అన్నది ఎవరికి ఏం తెలియదులేండి. సో మా వారికి ఒక లేడీకి గిఫ్ట్ ఇవ్వాలని అంటే నేమ్ కూడా మనకు అందులోనే వస్తుంది అన్నమాట చిట్ లో. సో ఒక లేడీకి గిఫ్ట్ ఇవ్వాలి అని అంటే కార్పొరేట్ గిఫ్టింగ్ లో ఏంటంటే మనం యూజువల్ గా హౌస్ వైఫ్స్ లేకపోతే మనం ఇంట్లోకి లేదా ఏదైనా ఫంక్షన్ లో గిఫ్ట్స్ అంటే మనం ఒక థాట్ ప్రాసెస్ లో వాళ్ళకి ఏది యూజ్ అవుద్ది, అండ్ కిచెన్ లో యూజ్ అవుద్దా, హాల్లో యూజ్ అవుద్దా, ఇంట్లోకి యూజ్ అవుద్దా, ఇలాంటివన్నీ చూసుకొని మనం ఆర్డర్ చేస్తుంటాం. కార్పొరేట్ లో ఏంటంటే చాలా డిఫరెంట్ స్టఫ్, అంటే లైక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, అంటే ప్రైజ్ ని బట్టి లేదా ఎనీథింగ్ అలాంటి యూజ్ అయ్యే ఇవ్వాలి అని అంటే చాలా థింక్ చేయాలి. అది నాకు ప్రాక్టికల్ గా తెలిసిందనమాట. సో ఈ పర్ఫ్యూమ్ గిఫ్ట్ సెట్ అయితే పర్ఫెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే అందరూ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు డెఫినెట్ గా పర్ఫ్యూమ్స్ అయ్యి అయితే యూజ్ చేస్తారు. సో ఒకటి ఫ్లేవర్ నచ్చకపోయినా ఇంకో ఫ్లేవర్ నచ్చుద్ది. 4 పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కాబట్టి. అది కూడా ఇది లగ్జరీ బ్రాండ్, బెల్లా వెటా ఇస్ వెరీ గుడ్ బ్రాండ్ అనమాట. సో అందుకని ఈ గిఫ్ట్ సెట్ ఆర్డర్ చేసాము. సో ఇది యాక్చువల్లీ మా వారు ఆర్డర్ చేశారనమాట. సో
కార్పొరేట్ స్టైల్ గిఫ్టింగ్ ఇవ్వడానికి మనం ఐడియాస్ కోసం చాలా వెతకాల్సి ఉంటుందండి, ఎందుకంటే ఏది పడితే అది ఇవ్వలేం కదా. సో ఇది నాకు భలే బాగా అనిపించింది. బడ్జెట్ లోనూ ఉంది, అంటే ఒక బడ్జెట్ అనుకుంటారు, ఆ బడ్జెట్ లోనే అందరూ కొనాలన్నమాట. సో బడ్జెట్ లోనూ ఉంది అండ్ అలాగే వెరీ యూస్ఫుల్ ఐటమ్ కూడా అని అనిపించింది. సో ఎవరైనా కార్పొరేట్ గిఫ్టింగ్ కోసం వర్క్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఈ ఐడియా యూస్ఫుల్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇది కూడా షేర్ చేస్తున్నా. దిస్ ఇస్ ఫర్ హర్ అనమాట. ఇది కూడా ఇక్కడ చూసారా, ఫర్ హర్. అలాగే ఫర్ హిజ్ అని కూడా ఉంటుంది. సారీ, హిజ్ కాదు, హిమ్. ఇంగ్లీష్ అయితే తలకాయ నొప్పండి. ఫర్ హిమ్, హిమ్ అంటే జెంట్స్ కి అనమాట. సో బాయ్స్ కి అయితే అది చూస్ చేసుకోవచ్చు, లేడీస్ కి అయితే ఇది చూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ మోర్ ఐటమ్. జనరల్ గా ఇట్లాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ లాంటివి ఏమన్నా ఆర్డర్ చేస్తున్నట్లయితే కనుక అమెజాన్ లో మనకి రిటర్న్ చేసే ఆప్షన్ ఉండదండి. ఏదైనా డ్యామేజ్ అయితే రీప్లేస్మెంట్ అడగచ్చు, కానీ రిటర్న్ చేసే ఆప్షన్ ఉండదు. సో అందుకని మీకు అవసరము అని అనుకుంటేనే బ్యూటీ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయండి. అదే ఇలా బట్టలు, షూస్ ఇట్లాంటివి అనుకోండి, మనకి ఏదైనా సైజ్ ప్రాబ్లం అయితే ఎక్స్చేంజ్ చేయొచ్చు, లేదు నచ్చలేదు అంటే రిటర్న్ కూడా చేసేయచ్చు. సో అదొకటి మీరు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రొడక్ట్స్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే కనుక, మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే కనుక లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి. ఎందుకంటే ఇవన్నీ తీసుకుంది అమెజాన్ లోనే కాబట్టి. So that's it for today, friends. See you all in another video. Till then, take care and bye-bye.